హాయ్ హలో అండి. తెలంగాణ స్పెషల్ సకినాలండి. మీలో ఎంతమందికి సకినాలు ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. షేప్ ఎలాగున్నాయి, టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. సూపర్గా ఉన్నాయి. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం. దానికోసము తడి బియ్యం పిండి ఇక్కడ 2 కప్పులు తీసుకున్నానండి. బియ్యం నైట్ అంతా నానబెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే తగినంత ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకొని, ఒక 2 టేబుల్ స్పూన్లు నువ్వులు, కారం. నేను కారం అయితే వేయరండి ఇందులో, నేను బాగుంటుందని కారం వేసాను. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని తగినన్ని వాటర్ వేసుకొని ఇలా కొంచెం మనం కారాలకు కాకుండా కొంచెం జారుగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటే మనం కొంచెం వేయడానికి వీలుగా ఉంటుంది. ఇలా కలిపేసి పక్కన పెట్టుకొని ఎలాగో ఒకళ్ళగా ఫైనల్గా అయితే సకినాలు అయితే వేసానండి. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఓకే, పర్వాలేదు, బాగానే వచ్చింది. అన్నీ ఇలాగే వేసేసుకోవాలన్నమాట. ఇంకొక 2-3 సార్లు ట్రై చేస్తే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే చెప్పక్కర్లేదండి, అంత బాగున్నాయి అనమాట. ఇప్పుడు ఈ అన్నీ ఇలా చేసి పెట్టుకొని, ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత సకినాలు వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. మంట సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి, ఎందుకంటే సకినాలు లావుగా ఉంటాయి కాబట్టి. మనం హైలో పెట్టుకుంటే మెత్తగా ఉంటాయి. ఇలా సిమ్లో పెట్టుకొని కాల్చుకున్నామంటే వేడివేడిగా సకినాలు రెడీ అయిపోయినాయి. తెలంగాణ స్పెషల్ సూపర్గా ఉన్నాయండి. మీలో ఎంతమందికి సకినాలు ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.